హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ అండ్ యశ్విత్ టాకీస్. నేను మీ నవీన. వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయిపోయింది. మనం ఫిబ్రవరిలోకి వచ్చేసాము అంటే కూడా వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయిపోయిందని అర్థము. ప్రేమ అనేది ఒక తీయని అనుభూతి అండి. దాన్ని అందరూ కూడా అనుభూతి చెందుంటారు. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాము. అలాగే ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 14th వరకు ఈ వీక్ మొత్తాన్ని కూడా వ్యాలంటైన్స్ డే వీక్ అని అంటారు. పెళ్ళైన వారు కానీ, ప్రేమికులు కానీ, లవ్ చేసుకునే వాళ్ళు కానీ ఈ వారం అంతా కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన బహుమతులు ఇవ్వడము, రోజెస్ ఇవ్వడము ఇలాంటివి ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య ఉన్న బంధం ఇంకా బలపడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 అనగానే వ్యాలంటైన్స్ డే వీక్ గుర్తొచ్చేస్తుంది మనకి. ఫస్ట్గా స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 7th రోజ్ డేతో మొదలయ్యి ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజుతో పూర్తవుతుంది. డే 1 ఫిబ్రవరి 7 రోజ్ డే. ప్రేమకు చిహ్నంగా గులాబీ పువ్వు ఇచ్చి ఈ రోజున తమ ప్రియమైన వారికి గులాబీ పువ్వులు ఇవ్వడం వల్ల తమ మనసులో ఉన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తారు. వయసుతో సంబంధం లేనిదే ప్రేమ. ఎవరైనా కానీ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పేందుకు ఈ రోజ్ డేని జరుపుకోవచ్చు. ఏ ఒక్క గులాబీకి ఎలాంటి కలర్స్ ఉంటాయో, చాలా కలర్స్ ఉంటాయి గులాబీలో. ఒక్కొక్క కలర్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది ఏ కలరు గులాబీను అది ఎవరికి ఇవ్వాలి అనేది చూసేద్దాం. రెడ్ రోజ్ అనేది ఎర్ర గులాబీ. ఇది ప్రేమను వ్యక్తపరచడానికి ఇస్తారు. ఎవరైనా కానీ మనకి ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. అది ఎప్పుడైనా గమనించారో రెడ్ కలర్ రోజునే మాత్రమే ఇస్తారు. ఎందుకంటే రెడ్ కలర్ అనేది మన మనసులో ఉన్న ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఫ్లవర్ ఇచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. మనం ఆ రెడ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నామంటే వాళ్ళ ప్రేమను మనం యాక్సెప్ట్ చేసినట్టే, అంగీకరించినట్టే. కాబట్టి రెడ్ కలర్ రోజుని ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చి వైట్ రోజ్ అంటే తెల్ల గులాబీ. స్వచ్ఛమైన ప్రేమకు అర్థం వైట్ రోజు. భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ చాలా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మర్చిపోయి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడం కోసం వైట్ రోజ్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య ఉన్న సంబంధము ఇంకా గట్టిగా ముడిపడుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఆ రోజుని రోజ్ డే రోజుని కొంతమంది వైట్ రోజుని కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఎల్లో రోజ్ అంటే పసుపు గులాబీ. ఇది స్నేహానికి చిహ్నము. చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రియమైన స్నేహితురాలివి అని తెలియజేసుకోవడం కోసం ఎల్లో రోజుని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ పింక్ రోజ్. ఇది అనేది సంరక్షణకి, ప్రేమకి చిహ్నం అన్నమాట. అంటే వేరే వాళ్ళ వల్ల మనము ఏమన్నా సహాయం పొందినా, ఆనందం పొందినా వాళ్ళకి కృతజ్ఞత తెలపడం కోసం వాళ్ళకి పింక్ రోజ్ ఇచ్చి వారికి మన మీద ఉన్న ఆప్యాయతను వారికి పింక్ రోజ్ ఇచ్చి తెలియజేయవచ్చు. బ్లూ రోజ్. ఇది చాలా అరుదుగా ఇస్తారు. అంటే చాలా స్పెషల్ ఉంటుందన్నమాట దీనికి. రెడ్ రోజ్ ఎలాగో బ్లూ రోజుకి కూడా అలాంటి స్పెషాలిటీ ఉంటుంది. అంటే ఏదైనా వ్యక్తి మన జీవితంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఇస్తామో ఆ వ్యక్తికి నువ్వు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అని తెలియజేయడం కోసం ఈ బ్లూ కలర్ రోజ్ని చాలామంది ఇస్తూ ఉంటారు. ఆరెంజ్ కలర్ రోజ్. ఇది అభిరుచికి చిహ్నము. జంటల మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడం కోసం ఆరెంజ్ కలర్ రోజుని ఇస్తూ ఉంటారు. పర్పుల్ కలర్ రోజ్. దీనికి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉందన్నమాట ఈ రోజుకి. అంటే చాలా సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఫస్ట్ సైట్లోనే లవ్ పుడుతుంది కదా, అలాగే మొదటి చూపులోనే ప్రేమ కలిగినప్పుడు వారికి ఈ పర్పుల్ కలర్ రోజుని ఇచ్చి వారి మీద ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఈ పర్పుల్ కలర్ రోజుని ఇస్తూ ఉంటారు. బ్లాక్ కలర్ రోజ్. ఇది చాలా అసలు రోజ్ డే రోజున దీన్ని యూజ్ చేయరు ఎవరు కూడా, కానీ ఈ కలర్ యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మనకి ఎవరి మీదైనా కోపం కానీ, ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళకి కానీ వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని అంటే రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలనుకున్న ఈ బ్లాక్ కలర్ రోజునిచ్చి వాళ్ళ యొక్క అయిష్టతను వాళ్ళకి తెలియజేసుకోవచ్చు. మీరు ఎవరినైనా ఇష్టపడితే వారితో మీ ప్రేమను తెలియజేయడానికి, వారి జీవితంలోనికి మీరు ప్రవేశించాలని తెలియజేయడానికి, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఎల్లో కలర్,
రెడ్ కలర్ కలిసిన పూలు ఉంటాయి, బొకే ఉంటుంది. దాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేసి మీకు వారి మీద ఉన్న ప్రేమను తెలియజేయవచ్చు. చాలామంది అలాగే తెలియజేస్తూ ఉంటారు. మీరు కూడా ఎవరినైనా ఇష్టపడుతుంటే మీ ప్రియమైన వారికి ఈ రెడ్ రోజ్ సందర్భంగా ఏ రోజు ఇస్తారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.